టుడే మనం కొబ్బరిపాలు రైస్ని అయితే ప్రిపేర్ చేసుకుందాం. సో వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బిర్యానీ స్పైసెస్ అండ్ కొబ్బరి పాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు అండ్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. 3 స్పూన్స్ ఆయిల్ అయితే మనం ఫస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు బిర్యానీ స్పైసెస్ అన్నిటిని వేసుకోవాలి. సో బిర్యానీ స్పైసెస్ అన్నీ ఫ్రై అయిపోయాయి. సో ఇప్పుడు ఆనియన్స్, పచ్చిమిరకాయలు అయితే వేసుకోవాలి. వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఆనియన్స్ అయితే మనకి ఇలా బాగా ఫ్రై అయిపోయినాయి, చూస్తున్నారు కదా. ఇంకొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. నేనైతే రైస్ వేసేసుకుంటున్నాను. సో నేను రైస్ అయితే వేసేసుకుంటున్నాను. ఫస్ట్ రైస్ ఇలా తిప్పుకోవాలి, ఎందుకంటే ఫస్ట్ రైస్ వేసింది మనకి బిర్యానీలో ఉండే ఆయిల్ అనేది రైస్కి పట్టిద్ది. సో అందుకని మనకి రైస్ అనేది పొడి పొడిగా ఉంటుంది. సో అందుకని నేను ముందు రైస్ వేసాను. సో ఈ గ్లాస్ బియ్యం, నేను ఈ గ్లాస్తో 1 గ్లాస్ బియ్యం తీసుకున్నాను. సో అందుకని 2 గ్లాసుల మిల్క్ అనేది వేస్తున్నాను. సో 2 గ్లాస్ వాటర్ అనేది, కోకోనట్ పాలు అనేది తీసుకున్నాను. సో మనం ఇప్పుడు సాల్ట్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్స్ రానివ్వాలి. సాల్ట్ అయితే వేసుకుంటున్నాం. సో కుక్కర్కి అయితే క్యాప్ పెట్టేసాం. సో 3 విజిల్స్ అయితే రానివ్వాలి. విజిల్స్ అయితే వచ్చేసాయి, కంప్లీట్ అయిపోయింది. మనకి కొబ్బరిపాలు రైస్ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, చక్కగా రైస్ కూడా బాగా కుక్ అయింది, చూసారు కదా. చాలా బాగుంది. చికెన్, మటన్, ఇంకా మామూలుగా బంగాళదుంప కర్రీ, సో పన్నీర్ కర్రీ, ఏ కర్రీలోకైనా చాలా బాగుంటుంది. సో వెజిటేరియన్స్ అయితే, నాన్ వెజిటేరియన్స్ అయినా ఏ కర్రీ అయినా వేసుకొని తినొచ్చు, చాలా బాగుంటుంది. సో కొబ్బరిపాలు రైస్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్.